హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వీట్ చేస్తున్నానండి పాలతో. చూద్దాం, ఫస్ట్ టైం చేస్తున్నాను. సక్సెస్ అయితో లేదో కూడా చూపిస్తాను మీకు. ఏమైనా మిస్టేక్స్ చేశానా లేదా అని కూడా చూపిస్తాను, చూడండి. ఇవంటి పాలు కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలండి, అడుగు వచ్చే వరకు. చూద్దామండి ఎలా వస్తుందో ఏంటో, ఫస్ట్ టైం కదా, చూడాలి. ఫైనల్గా కొంచెం అడుగున వచ్చిందని, పాలంతా అడుగున వచ్చి ఇలా మేగడలాగా వచ్చిందండి ఫైనల్గా. కానీ కొంచెం టైం పడుతుంది, కానీ టైం పట్టిన స్వీట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకా అది తీసేసేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. అది చల్లారిన తర్వాత ఏం చేశానో చూడండి. చల్లారిపోయిన తర్వాత బేకింగ్ సోడా అన్నారు, బేకింగ్ సోడా లేదు కాబట్టి తినే సోడా కొంచెం లైట్గా వేసాను. మైదా పిండి 2 స్పూన్లు వేసానండి. వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపితేనే, ఎంత బాగా కలిపితే అంత విరక్కోకుండా వస్తుందంట. నేను అలానే బాగా కలిపానండి. అసలు వస్తుందా, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా స్వీట్లు, వస్తుందా రాదా అని అనుకున్నానండి. ఎలా వచ్చిందో కూడా చూడండి. ఫైనల్గా బాగా ఇలా కలిపేసేసాను. కలిపేసిన తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలు కొంచెం 2 స్పూన్లు పోసింది. మళ్ళీ అవి కొంచెం కలిపేసిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలండి. అలా ఉండలు చేసుకొని పొయ్యి మీద నూనె వేయాలి. ఏదో అనండి, అలా ఫస్ట్ టైం అండి చేశాను స్వీట్స్. అసలు చేయను, మనకు రావని వంటలు. చూద్దాం, ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఇంకా అలా చేసుకున్నానండి ఫైనల్గా. సక్సెస్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది, వస్తుందా రాదా అని. ఎందుకంటే రాని వాళ్ళకి తెలుస్తుందండి ఆ భయం అనేది. ఎప్పుడు బయట కొనుక్కోవటం అలా ఎందుకులే అని అసలు ట్రై చేశాను నేను. ఇంకా అదిగోండి నూనెలో వేగుతున్నా, ఆల్రెడీ కొన్ని వేసేసాను వేపి. ఈ కొన్ని ఇంకా ఇలా చేశానండి. ఇంక ఇలా రౌండ్ కావాలంటే రౌండ్కి చేసుకోవచ్చు, ఇంక ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేశానండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. మీకు అర్థమై ఉంటుంది అవి ఏంటో అనేది. ఇంకా కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత పక్కకి తీసి పెట్టేశానండి. కొన్ని ఉన్నాయిగా అవి కూడా వేసేసాను. నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. నిజంగా నేను ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ వాళ్ళకి కాల్ చేశాను, అమ్మ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళారు. ఎన్ని వచ్చినాయంటే 40 వచ్చినాయండి. ఇక్కడ మా బావగారు ఉన్న వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి మేము కొన్ని తీసుకున్నామండి. నిజంగా చాలా బాగా వచ్చినాయండి. ఇంత బాగా వస్తుందని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చినాయి. ఇంక ఫైనల్గా అలా పాకంలో వేసేసి పంచదార పాకం వేసానండి. పంచదార పాకంలో వేసేసి యాలక్కల పొడి వేసాను.
యాలక్కాయల పొడి వేసిన తర్వాత కొంచెం మరగనివ్వాలండి. 5 మినిట్స్ అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఒక అరగంట 1 గంట వరకు ఇంకా సూపర్ బాగా చేస్తావు స్వీట్ బాగుందా? బాగుంది వద్దొద్దు మా అబ్బాయికి ఇచ్చాను, చాలా బాగుంది పిన్ని అని చెప్పాడు. ఫైనల్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంక మాకు అనమాట అవి. ఇంక మా అమ్మలకు కూడా ఫోన్ చేస్తే మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి కూడా ఒక బాక్స్లో పెట్టి పంపించాను. ఫైనల్గా మేము తింటున్నామండి. ఎలా ఉందో చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. బాగుంది మమ్మీ, బాగుందండి. బాగుంది. ఫైనల్గా సక్సెస్ అయిందనమాట. ఏంటిదంటున్నా, పాల్ గులాబ్ జామ్ అనమాట. సక్సెస్ అయిందండి, నిజంగా బాగుంది, చాలా బాగుంది, పర్వాలేదు. యూట్యూబ్ వల్ల మంచి నాలాంటి వాళ్ళకి, నాకు నిజంగా చెప్పాలంటే వంటలు రావండి, యూట్యూబ్లో చూసుకొనే వంట చేస్తూ ఉంటున్నాను. పర్వాలేదండి, బాగా వచ్చింది.